ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నేను స్టవ్ గట్ట అంతా కడిగేసి ఇంకా ఇల్లంతా కూడా మాప్ పెట్టుకొచ్చేసానండి. మాప్ అంతా పెట్టేశాక నేను స్నానం చేసేసి వచ్చి పూజ అయితే చేసేసుకున్నాను. పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. ఇంక ఈరోజు ఏంటంటే కరెంట్ లేదండి. మార్నింగే కరెంట్ తీసేసాడు. అంటే ఇంకా పిల్లలకి హడావుడిగా పచ్చడాన్ని పట్టేసేసాక తీసాడు అనమాట, లేకపోతే ఇబ్బంది పడవలసి వచ్చేది. ఇంక దీపాలన్నీ కూడా చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి కదండి. దేవుడి అలంకారం కూడా చాలా బాగుంది. ఇంక ఇప్పుడొచ్చేసి అయితే నేను ఆకుకూర తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి పనగంటి కూర అనమాట. కంటికి చాలా మంచిదండి. ఈ పనగంటి కూర ఎప్పుడో ఒకసారి వస్తుందనమాట. ఇంకా ఇది అడిగాము, తెచ్చిందండి ఆ అమ్మాయి పనగంటి కూరను. మనకి వచ్చేసి కొత్తిమీర అయితే తీసుకున్నానండి మళ్ళీ. ఎందుకంటే మార్నింగ్ పచ్చడి చేసేసాను కదా, ఇంకా రేపు సండే కదా, ఏదైనా అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి కొత్తిమీర కట్ట మళ్ళీ తీసుకున్నాను. అయితే ఇప్పుడు పనగంటి కూర అంతా కూడా నీట్గా మనకి చిన్న చిన్న ఆకుల కింద తీసేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టేసేసుకున్నాక ఒక బాండీ పెట్టుకొని అందులోకి సరిపడగా ఆయిల్ వేసుకున్నానండి. ఒక 2-3 స్పూన్లు అయితే వేసాను. వేసేసి అందులోకి పోపు దినుసులు వేసుకొని ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకొని వేసుకొని ఎండుమిర్చి వేసేసి బాగా వేగాక అందులోకి ఆకుకూర కడిగేసేసి నీట్గా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది కొద్దిగా మగ్గనిచ్చేసి అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి మగ్గనిచ్చి పొడి పొడిగా ఉడకబెట్టిన పెసరపప్పు ఉంటుంది. పెసరపప్పు అయినా సరే మనకి పెసరపప్పే ఎక్కువ బాగుంటుందండి ఇందులోకి. నేను ఇదే వేస్తాను. కందిపప్పు అంత ఏమీ అనిపించదు అనమాట, ఇదే బాగుంటుంది. కచ్చా పచ్చాగా తక్కువ వాటర్ వేసుకొని పలుకుండేలా ఉడకపెట్టేసేసి దాన్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మగ్గనిస్తే మనకి పొడి పొడిగా కర్రీ చాలా బాగుంటుందండి. అంటే ఇది పనగంటి కూర పెసరపప్పు కర్రీ అనమాట. ఇక నేను టిఫిన్ తినేసేసి తర్వాత అయితే ఫస్ట్ కర్రీ అయితే చేసేస్తున్నానండి. అంటే ఉట్టిపప్పు కింద తాలింపు పెట్టుకుంటాం కదండి, మొలపప్పు అంటారు, పొడిపప్పు అంటారు, ఎలా అయినా అనుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీలో ఎవరైనా తింటే నాకు కామెంట్లో షేర్ చేయండి. ఒక్క 10 నిమిషాలు మగ్గనిస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉట్టు కూరే తినేయచ్చండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా నేనైతే ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయాక ఈ లోపైతే రైస్ కూడా పెట్టేసేసానండి. వేడివేడిగా రైస్ రెడీ అయిపోయింది. ఈ పప్పు రెడీ అయిపోయింది. ఇంకా తినేయడమేనండి. నా వీడియోని మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.